చాలా కాలం క్రితమే పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిపై వైసీపీ అధిష్టానం అనర్హత అస్త్రాన్ని ప్రయోగించింది. వీరంతా ఇప్పటికే టీడీపీలో చేరారు. ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య టీడీపీలో తాజాగా చేరారు. మరో ఎమ్మెల్సీ వంశీకృష్ణ జనసేన గూటికి చేరారు. వీరంతా పార్టీ నియమావళిని ఉల్లంఘించినందున అనర్హత వేటు వేయాలని శాసనసభ స్పీకర్, శాసనమండలి చైర్మన్ కార్యాలయాల్లో వైసీపీ ఫిర్యాదు చేసింది. అసెంబ్లీ అభ్యర్థుల మూడో జాబితాపై ఏపీ సీఎం వైఎస్ జగన్ కసరత్తు చేస్తున్నారు. మొత్తం 175 సెగ్మెంట్లలో మొత్తం 67 మందిని మార్చేయాలని సీఎం జగన్ డిసైడ్ అయ్యారు. ఇప్పటికే 2 దశల్లో 38 మంది ఇన్ఛార్జీలను వైసీపీ ప్రకటించింది. మరో 29 మంది ఇన్ఛార్జీల మార్పులు, చేర్పులతో రేపు జాబితా విడుదల కానుంది. దీనిలో ఇప్పటివరకు 14 మంది అభ్యర్థులపై క్లారిటీ వచ్చింది. ఈ రాత్రి కల్లా మిగతా 15 మంది అభ్యర్థుల వడపోత పూర్తవుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. తొలి దశలో 11 మందిని, రెండో లిస్టులో 27 మందిని వైసీపీ అధిష్టానం మార్చింది. సచివాలయంలో మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రజాపాలనలో అందిన దరఖాస్తులు, తదుపరి కార్యాచరణపై చర్చించారు. అలాగే నెల రోజులలో జరిగిన పరిపాలనపై రివ్యూ నిర్వహించారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికపై సమాలోచనలు చేశారు. నిరుద్యోగుల్లో భరోసా నిండేలా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కేసీఆర్ సర్కార్ హయాంలో చోటు చేసుకున్న డ్రగ్స్ కేసు, నయీం కేసు, ఇంటర్ పరీక్షల మూల్యాంకనం కేసు, టీఎస్పీఎస్సీ పరీక్షల కేసులపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు విచారణ కొనసాగించడం లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ చేయించేందుకు కాంగ్రెస్కి ఉన్న అభ్యంతరాలు ఏంటని బండి సంజయ్ అడిగారు. తాను ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నానని, ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయదలుచుకోలేదని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. రాజమండ్రిలో మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ను ఆయన నివాసంలో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కలిశారు. ఇద్దరు కాసేపు సమావేశమై రాజకీయాలపై చర్చించారు. అనంతరం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ను కూడా మర్యాదపూర్వకంగా లగడపాటి కలిశారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో ఫలితాలు ఎలా ఉంటాయో మీరే చూస్తారని వ్యాఖ్యానించారు. గతంలో రాష్ట్రంలో జాతీయ పార్టీలకు, ప్రాంతీయ పార్టీలకు మధ్య పోటీ ఉండేదని, ప్రస్తుతం రాష్ట్రంలో కూడా తమిళనాడు తరహా ప్రాంతీయ పార్టీల మధ్య పోటీ నడుస్తుందన్నారు. గతంలోలా తానేమీ సర్వేలు నిర్వహించడం లేదని, పూర్తి స్థాయిలో రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నానన్నారు. తెలంగాణలో లోక్సభ నియోజకవర్గాలకు బీజేపీ ఇన్ఛార్జీలను నియమించింది. 17 పార్లమెంటు స్థానాలకి ఇన్ఛార్జీలను నియమిస్తూ కిషన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఆదిలాబాద్ ఇన్ఛార్జిగా ఎమ్మెల్యే పాయల్ శంకర్, పెద్దపల్లికి ఎమ్మెల్యే రామారావు, పవర్ పటేల్, కరీంనగర్కు ఎమ్మెల్యే ధన్పూర్ సూర్యనారాయణ గుప్తా, నిజామాబాద్కి ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, జహీరాబాద్కి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిని నియమించారు. మెదక్కు ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబుని నియమించారు. మల్కజ్గిరికి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, సికింద్రాబాద్కి ఎంపీ లక్ష్మణ్, హైదరాబాద్కి ఎమ్మెల్యే రాజాసింగ్, చేవెళ్లకు ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, మహబూబ్ నగర్కి మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, నాగర్ కర్నూలుకి మాజీ ఎమ్మెల్సీ మారం రంగారెడ్డిని నియమించారు. అలాగే నల్గొండకు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, భువనగిరికి మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, వరంగల్కు మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి, మహబూబాబాద్కు మాజీ ఎంపీ గరికపాటి మోహన్ రావు, ఖమ్మంకు మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డిని నియమించారు. టీపీసీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్లమెంటు ఎన్నికలపై దృష్టి సారించారు. జూబ్లీహిల్స్లోని ఎంసీఆర్హెచ్ఆర్డీలోని ఉమ్మడి జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, మహబూబాద్ నగర్, హైదరాబాద్ స్థానాల వారీగా సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు, పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు, ముఖ్య నేతలు హాజరయ్యారు. అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. రేపు మిగతా ఉమ్మడి జిల్లాల సమావేశాలు నిర్వహిస్తారు. రేపు ఉదయం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. అక్కడే ఇద్దరు నేతలు బ్రేక్ఫాస్ట్ చేయనున్నారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసి కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల దగ్గరికి వెళ్తారు. ఓటర్ల జాబితాలో అవకతవకలపై ఫిర్యాదు చేయనున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ, టీడీపీ కార్యకర్తలు, నాయకులతో సమావేశమయ్యారు. 4 రోజుల పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపురం పట్టణంలోని జేబీఎస్ ఫంక్షన్ హాల్లో రూరల్ మండలానికి చెందిన కార్యకర్తలు, నాయకులతో పార్టీ వ్యవహారాలపై మాట్లాడుతున్నారు. రాబోయే ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా పనిచేయాలంటే ఎటువంటి వ్యూహాలు అమలు చేయాలని కార్యకర్తల్ని అడిగి తెలుసుకున్నారు. ఏపీలో రాబోయే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని కార్యకర్తలకు బాలకృష్ణ భరోసానిచ్చారు. హిందూపురం ఒకటే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ గాలి వీస్తుందన్నారు. ఎన్నికల్లో కష్టపడి పనిచేయాలని, మీకు నేను అండగా ఉంటానంటూ బాలకృష్ణ భరోసానిచ్చారు.
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించారు. హిందూపురంలో వైసీపీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. పంచాయతీల్లోని గ్రామాల వారీగా కార్యకర్తలతో ముఖాముఖి మాట్లాడుతున్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే బాలకృష్ణను ఓడించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. వైసీపీ కార్యకర్తలతో ఎన్నికల్లో అమలు చేయాల్సిన వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. బాలకృష్ణ హ్యాట్రిక్ కొట్టాలని అడుగులు వేస్తుంటే ఆయన చిత్తుగా ఓడించాలని వైసీపీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తుంది. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన సందర్భంగా జన సమీకరణకు అధికార వైసీపీ పార్టీ నాయకులు నానా తంటాలు పడుతున్నారు. తూమకుంట పారిశ్రామిక వార్డులో ఉన్న యాపిల్ గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేసే మహిళా కార్మికులను సమావేశాలకు పంపించారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిఏ కోరారు. కానీ జనరల్ సెక్రటరీ చాంద్ బాషా కార్మికులకు సెలవు ప్రకటించకపోవడంతో తూమకుంట పారిశ్రామిక వార్డులకు విద్యుత్ సరఫరా బంద్ చేయించారు. పోలింగ్ బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఫిర్ ఎక్ బార్ మోడీ సర్కార్ పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నామన్నారు. సంక్రాంతి తర్వాత ఎన్నికల ప్రచారం మొదలు పెడతామని, భారీ మెజార్టీతో మళ్లీ అధికారంలోకి రాబోతున్నామని కిషన్ రెడ్డి ధీమాను వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రణాళికలను సిద్ధం చేశామని, కొత్తగా ఓటు హక్కు పొందిన వారిని కలుస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. పొత్తుకి ముందు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అభ్యర్థులను ఖరారు చేసినా ఇప్పుడు సంబంధం ఉండదని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడు కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. పొత్తులో పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసే సీట్లను ఖరారు చేస్తారని కందుల దుర్గేష్ తెలిపారు. బీజేపీ కలిసొచ్చిన వారు కొన్నింటిలో సీట్లు అడిగే అవకాశం ఉందని దుర్గేష్ గుర్తు చేశారు. అందుకే పొత్తులో టీడీపీ అయినా జనసేన అయినా కొన్ని త్యాగాలకు సిద్ధం కావాలని ముందుగానే అధినేతలు ప్రకటించారని కందుల దుర్గేష్ తెలిపారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమా విచారణని తెలంగాణ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. రికార్డ్స్ ని సెన్సార్ బోర్డు పరిశీలించిన తర్వాత రేపు మరోసారి వాదనలు వింటామని హైకోర్టు తెలిపింది. వ్యూహం సినిమా తమ పరువు ప్రతిష్టలని దెబ్బతీసేలా ఉందంటూ టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దాఖలు చేసిన పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో కొంతకాలంగా విచారణ జరుగుతుంది. ఇప్పటికే 2 సార్లు సినిమా విడుదల వాయిదా పడింది. ఈ నెల 11న దీనిపై హైకోర్టు తాజా ఆదేశాలిచ్చే అవకాశాలున్నాయి. సీఎం రేవంత్ రెడ్డిని చూసి కేటీఆర్, హరీష్ రావులు భయపడుతున్నారని కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ అన్నారు. గొప్ప మనసున్న వ్యక్తి రేవంత్ రెడ్డి అని కొనియాడారు. ఆయన్ని విమర్శించే స్థాయి బీఆర్ఎస్ నేతలకు లేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రగతి భవన్లోకి వెళ్లే ఛాన్స్ ఎవరికైనా ఉండేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రావడం వల్ల సమస్య ఉన్న ప్రతి ఒక్కరూ సీఎంను కలిసే అవకాశం వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 హామీలను అమలు చేసి చూపిస్తామన్నారు. కార్పొరేటర్ పదవికి కేశినేని శ్వేత రాజీనామా చేశారు. విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మిని కలిసి తన రాజీనామా లేఖను అందించారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నానని తెలిపారు. ముగ్గురు స్వార్థం వల్ల తమ కార్పొరేటర్లు నష్టపోయారన్నారు. గౌరవం లేని చోట పనిచేయలేనని, అందుకే రాజీనామా చేస్తున్నానన్నారు. కేశినేని నాని పదవుల కోసం ఆరాటపడే వ్యక్తి కాదన్నారు. నిత్యం తామిద్దరం కేశినేని భవన్లో కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉంటామని తెలిపారు. ఈ నెలాఖరు లేదంటే వచ్చే నెల మొదటి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. రాష్ట్రానికి కనీసం రాజధాని లేకపోవడం దారుణమని, ప్రజలంతా ఏకమై ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకుందామని కోటంరెడ్డి పిలుపునిచ్చారు. అధికారులు కూడా టీడీపీ, జనసేన నేతలతో మాట్లాడుతున్నారని కోటంరెడ్డి వెల్లడించారు. గతేడాది జనవరిలో తానేమి చెప్పానో ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా అదే మాట్లాడుతున్నారని శ్రీధర్ రెడ్డి చెప్పారు. ఆదాయం వచ్చే వ్యాపారాలని వైసీపీ నేతలు స్వాధీనం చేసుకుని వ్యాపారుల కుటుంబాల ఖర్చులకు డబ్బులిస్తున్నారని కోటంరెడ్డి మండిపడ్డారు. తాను మాట్లాడిన మాటల్ని కొన్ని వార్తా సంస్థలు వక్రీకరించి ప్రసారం చేశాయని సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఖండించారు. తాను మాట్లాడిందేమిటి, ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తుందేంటని జొన్నలగడ్డ పద్మావతి ప్రశ్నించారు. కావాలంటే తన లైవ్ వీడియో మరోసారి చూడాలని ఎమ్మెల్యే పద్మావతి సూచించారు. తాను మాట్లాడింది నీటి గురించి మాత్రమేనని, జిల్లా స్థాయిలో తెగాల్సిన నీటి సమస్యను సీఎంఓ స్థాయికి తీసుకెళ్లారని, అధికారులను ఉద్దేశించి అన్నానని పద్మావతి వివరణించారు. ప్రముఖ రచయిత శ్యామ్ పిట్రోడా తనకు స్ఫూర్తినిస్తారని తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్లోని హోటల్లో తాజ్ కృష్ణాలో ప్రముఖ రచయిత శ్యామ్ పిట్రోడా రాసిన ప్రపంచానికి కొత్త రూపం ఇద్దాం కదలరండి అనే పుస్తకాన్ని మాజీ కేంద్ర మంత్రి ఎంఎం పల్లంరాజు, మధు యాష్కి గౌడ్తో కలిసి డిప్యూటీ సీఎం బట్టి ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని ఇక దేశంతో పాటు సమాజాన్ని మారుస్తుంది అనే నమ్మకం ఉందని ఆయన అన్నారు.
చిత్తూరు జిల్లా నగరి మండలం అనంబాకం గ్రామంలో సీసీ రోడ్లు మంజూరై 4 సంవత్సరాలైనా ఇంతవరకు రోడ్ల పనులు మొదలుపెట్టలేదని సిపిఐ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కేంద్రానికి లేఖ రాశామని తెలిపారు. రోడ్ల పనులు మొదలు పెట్టకపోవడంపై సమగ్ర విచారణ జరిపి తక్షణమే పనులు చేపట్టాలని ఆదేశించినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా తమ గ్రామంలో రోడ్డు వేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. సికింద్రాబాద్ రైల్వే ఉద్యోగులు ధర్నాకు దిగారు. కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రీలే నిరాహార దీక్షలు చేశారు. 2003లోని ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు నూతన పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చారని దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ జనరల్ సెక్రటరీ శంకర్రావు అన్నారు. నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయకపోతే రానున్న లోక్సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని హెచ్చరించారు. వైసీపీలో రోజుకో చోట వ్యతిరేక వర్గం బయటపడుతుంది. ఓవైపు సీఎం జగన్ను మెచ్చుకుంటూనే మరోవైపు స్థానికులను వ్యతిరేకిస్తున్నారు. తాజాగా పెనుమూరు మండలం పులిగుండ దగ్గర వైసీపీ కార్యకర్తలు నాయకులు నారాయణస్వామికి వ్యతిరేకంగా సమావేశమయ్యారు. జగనన్న ముద్దు నారాయణస్వామి వద్దే వద్దంటూ ప్లే కార్డులు చేతపట్టి నినాదాలు చేశారు. ఈ నిరసనలో గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పల్నాడు జిల్లాలో భారీగా గంజాయి పట్టుకున్నారు. ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో 330 కేజీల గంజాయిని టీఎస్ పోలీసులు పట్టుకున్నారు. ఏపీ నుంచి మహారాష్ట్రకు గంజాయిని టమాటా ట్రేల మధ్య పెట్టుకుని తరలిస్తున్నారు. నాగార్జున సాగర్ అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ వద్ద పోలీసులు స్వాధీనం చేసుకుని 4గురిని అదుపులోకి తీసుకున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో అంగన్వాడీలు సమ్మె విరమించేది లేదని తేల్చి చెప్పారు. అంగన్వాడీల సమ్మెలకు బీజేపీ నేత కృష్ణారావు మద్దతు తెలిపారు. సీఎం జగన్ ఎన్ని ఎస్మాలు ప్రయోగించినా సమ్మెను విరమించమని తేల్చి చెప్పారు. న్యాయమైన సమస్యల పరిష్కారానికి నిరసన చేస్తుంటే మాపై కక్షపూరితంగా ధోరణితో చట్టాలను ఉపయోగించడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. అంగన్వాడీలపై కక్షపూరితమైన ధోరణి మానుకోవాలని కృష్ణారావు డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని లయన్స్ క్లబ్ ఆస్తి పన్ను చెల్లించకపోవడంపై అధికారులు దుకాణాలకు తాళాలు వేశారు. దీంతో మున్సిపల్ అధికారులకు రెవెన్యూ సిబ్బందికి వాగ్వాదం చోటు చేసుకుంది. కలెక్టర్ ఆదేశాల మేరకు ఉదయం మున్సిపల్ సిబ్బంది రెవెన్యూ శాఖతో కలిసి దుకాణాలకు తాళాలు వేశారు. ఆస్తి పన్ను చెల్లించేందుకు సమయం ఇవ్వాలని ఏకంగా మున్సిపల్ చైర్మన్ చెప్పడంపై పలువురు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీకే ఆదాయాన్ని చేకూర్చే ఈ విషయంపై చైర్మన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేయడంపై అధికారులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో ఇసుక మాఫియాపై కలెక్టర్ను జనసేన పార్టీ జిల్లా ఇన్ఛార్జి బండారు శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. కాలపరిమితిని చెల్లిన సంస్థల పేరుతో జొన్నాడ ఇసుక రిచ్లు అధికార పార్టీ ఎమ్మెల్యే చేస్తున్న ఇసుక మాఫియాపై స్పందనలో ఫిర్యాదులు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్న ఇసుక అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా మాజర్ల పట్టణంలో అంగన్వాడీల నిరసనలు కొనసాగుతున్నాయి. తెలుగు తల్లి వేషధారణ ధరించి సంఖ్యలతో నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్ 2 తమకు వర్తించదని తెలిపారు. ఎస్మా ప్రయోగించడానికి తాము ప్రభుత్వ ఉద్యోగులం కాదని గుర్తు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని 28 రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తన రాజీనామాపై వస్తున్న ప్రచారాన్ని మాజీ ఎమ్మెల్యే స్వామిదాస్ ఖండించారు. తన రాజీనామా అనేది సోషల్ మీడియాలో ప్రచారం మాత్రమే అని తేల్చి చెప్పారు. ఏ నిర్ణయం తీసుకున్నా అందరికీ చెప్పే తీసుకుంటానని స్పష్టం చేశారు. పార్టీలో కొనసాగాలా వద్దా అనే దానిపై కార్యకర్తలతో చర్చిస్తానన్నారు. వైస్రాయ్ హోటల్లో ఘటన నుంచి చంద్రబాబుతో కలిసే ఉన్నానన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. భోగి మంటలు, రంగురంగుల ముగ్గులు, గంగిరెద్దుల విన్యాసాలు, కోడి పందాలు, పలు వేషధారణలతో అలరించారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నామని వావిలాల సరళాదేవి తెలిపారు. తెలుగింటి పండుగ అయిన సంక్రాంతి సాంప్రదాయాలను గుర్తించే విధంగా గంగిరెద్దులు, కోళ్ల పందాలు ఏర్పాటు చేశామని తెలిపారు. గుంటూరులో చైన్ స్నాచింగ్ కు పాల్పడిన సైదబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ పెళ్లి ఫంక్షన్లో 129 గ్రాముల చైన్ కాజేసిన నిందితుడిని బాధితుల ఫిర్యాదు మేరకు పట్టుకున్నామని పట్టాభిరామ్ సీఐ వీరేంద్రబాబు తెలిపారు. ఎస్పీ ఆదేశాలతో డీఎస్పీ పర్యవేక్షణలో దొంగను పట్టుకున్నట్లుగా వివరించారు.
నెల్లూరు జిల్లా కావల్లోని పారిశుద్ధ కార్మికులు వినూత్న నిరసనకు దిగారు. అయ్యా భిక్షం వేయండి అంటూ అడుక్కున్నారు. ఇప్పటికే ప్రభుత్వంతో కార్మిక సంఘం నాయకులు డిమాండ్ల పరిష్కారానికి పలుమార్లు చర్చలు జరిపినా అవి విఫలమయ్యాయి. నిత్యం పట్టణ ప్రజల ఆరోగ్యం కోసం వారి ప్రాణాలను పణంగా పెట్టి పట్టణ పరిశుభ్రత కోసం పనిచేసే కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం వెనుకడుగు వేయడం సరికాదన్నారు. ఎన్నికల ముందు సీఎం జగన్ ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరారు. దివంగత డీఎండీకే అధినేత విజయకాంత్కి మంత్రి ఆర్కే రోజా నివాళులర్పించారు. చెన్నైలోని విజయకాంత్ నివాసంలో ఆయన చిత్రపటానికి భర్త సెల్వమణితో కలిసి మంత్రి రోజా నివాళులర్పించారు. అనంతరం విజయకాంత్ సతీమణి ప్రేమలతను ఆయన కుమారులను పరామర్శించారు. సెల్వమణి దర్శకత్వంలో విజయకాంత్ నటించిన కెప్టెన్ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో ఆయన కెప్టెన్ బిరుదు వచ్చిందని గుర్తు చేశారు. విజయకాంత్తో అనుబంధం విడతీయరాందని రోజా అన్నారు. దొంగ ఓట్లను తొలగించాలని టీడీపీ శ్రేణులు చంద్రగిరి ఆర్డీఓ కార్యాలయం వద్ద ఆందోళన చేశాయి. చంద్రగిరి టీడీపీ ఇన్ఛార్జి పులివర్తి నాని ఆధ్వర్యంలో కార్యకర్తలు నినాదాలు చేశారు. 30,000 పైచిలుక దొంగ ఓట్లున్నాయని నాని ఆరోపించారు. దొంగ ఓట్లు తొలగించకుండా వైసీపీ కుట్రలు పన్నుతుందని పులివర్తి నాని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పెట్రోల్ పోసుకొని నాని ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు నానిపై నీళ్లు పోసి అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ శివార్లోని కూకట్పల్లిలో బైక్ను కారు ఢీకొన్న ఘటనలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏబీఎస్పీ కాలనీ పోరంమాల్ సర్కిల్ వద్ద మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మేనల్లుడు అగ్రజ్ రెడ్డి కారు బీభత్సం సృష్టించింది. ప్రమాదానికి ముందు అగ్రజ్ రెడ్డి పబ్కి వెళ్లి తిరిగి రాంగ్ రూట్లో వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనలో బైక్పై వెళ్తున్న ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానికులు వారిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. బాధితులని రాజస్థాన్కి చెందిన ఇద్దరు అన్నదమ్ములు బన్వరీలాల్ దరువు చంద్గా గుర్తించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో 5,600 ఎకరాల భూ పంపిణీ చేశామని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. 90% పైగా రెవెన్యూ సమస్యలు కొలుక్కొచ్చాయన్నారు. సాంకేతిక కారణాల వల్ల చిన్నపాటి ఇబ్బందులున్నా వాటిని అధిగమిస్తామన్నారు. రైతు భూ యాజమాన్య హక్కుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. భూ సమస్యలపై భూ పంపిణీపై అవగాహన లేని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి భూ పంపిణీలో అవకతవకలు జరిగాయనడం విడ్డూరంగా ఉందన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో సుమారు 200 మంది వైసీపీ కార్యకర్తలు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. వారికి పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దక్షిణ కాశీగా పేరు పొందిన పిఠాపురం అభివృద్ధిలో వెనుకబడిందని తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడి నాయకులు చెరువులు గుట్టలు దోచుకోవడానికి చూస్తున్నారని ధ్వజమెత్తారు. పిఠాపురం అభివృద్ధి చూసే నాయకుడే కరువయ్యాడని, పిఠాపురంలో అభివృద్ధి లేకే యువత వలసపోతున్నారని ఉదయ్ శ్రీనివాసులు అన్నారు. ఇక ఇప్పుడు రాబోయేది జనసేన టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం అని పిఠాపురాన్ని మోడ్రన్గా సిటీగా తీర్చిదిద్దుతామని హామీనిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో 30 ఆటో యూనియన్లు ఆటో కార్మికులు ధర్నాకు దిగారు. ఏపీఎస్ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం ఆటో వాడి పొట్టకొట్టడమే అని నినాదాలు చేశారు. అధికార పార్టీ, ప్రతిపక్షాల పార్టీలు ఉచిత ప్రయాణ పథకం విరమించుకోవాలంటూ పట్టణంలోని ఆటో కార్మికులు ర్యాలీ చేస్తూ నిరసన తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో మున్సిపల్ కార్మికుల కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు. కలెక్టరేట్ ఆఫీస్ ఎదుట మున్సిపల్ కార్మికులు తమను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలంటూ ధర్నా చేశారు. జగన్ తమను పట్టించుకోవడం లేదని, తమ పనికి తగిన గుర్తింపు కానీ తగిన వేతనం కానీ రావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ ఆఫీస్ ఎదుట పొల్లు దండాలు పెడుతూ గోవిందా జగన్ గోవిందా అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏలూరు జిల్లాలో అంగన్వాడీలు 28వ రోజు సమ్మెకు దిగారు. జనవరి 5వ తేదీ నాటికల్లా సమ్మె విరమించాలని మొదటిసారి ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నెల 6వ తేదీన ఎస్మా పరిధిలోకి అంగన్వాడీలను చేరుతున్నట్లుగా ప్రభుత్వం హెచ్చరించింది. ఎస్మాని కూడా పట్టించుకోకుండా సమ్మె కొనసాగిస్తున్నారు. ఈ సాయంత్రం 5 గంటల్లోపు విధులకు హాజరు కాకపోతే ఉద్యోగాల నుంచి తొలగిస్తామంటూ ప్రభుత్వం హెచ్చరించింది. అయినా ప్రభుత్వ బెదిరింపులకు లొంగకుండా అంగన్వాడీలు నిరసనను కొనసాగిస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు వెనక్కి తగ్గేదే లేదని
లేదని తెగేసి చెబుతున్నారు. ప్రభుత్వం ఎస్మా లాంటి చట్టాలను ప్రయోగించినా తాము మాత్రం డిమాండ్ల సాధన కోసం నిరసన చేస్తామని ప్రకటించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టరేట్ ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకొని మహిళ ఆత్మహత్య యత్నం చేసింది. ఆత్రేయపురానికి చెందిన కొండెపూడి జ్యోతి అదే గ్రామానికి చెందిన ఉప్పే బాపిరాజు తనపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తమకు న్యాయం చేయాలంటూ కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసి వచ్చింది. తెచ్చుకున్న పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నం చేసింది. అక్కడే ఉన్న స్థానికులు అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. తనపై పెట్టిన తప్పుడు కేసులపై దర్యాప్తు చేసి న్యాయం చేయాలని కోరింది. కర్నూలు జిల్లా పత్తికొండలోని పిఎస్ ముందు అఖిలపక్ష పార్టీల నాయకులు ధర్నాకు దిగారు. తుగ్గలి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని నిరసన తెలిపారు. రైతాంగాన్ని ఆదుకోలేక ప్రభుత్వ వైఖరి నశించాలని నినాదాలు చేశారు. ఇప్పటికైనా తుగ్గలి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఏపీ వ్యాప్తంగా అంగన్వాడీలు సమ్మె కొనసాగిస్తున్నారు. రేపటిలోపు విధుల్లో చేరకపోతే తీవ్ర పరిణామాలుంటాయని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ సమ్మెను ఆపే ప్రసక్తే లేదని హెచ్చరిస్తున్నారు. కడప కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీలు బైఠాయించి తమ నిరసన కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేంత వరకు సమ్మెను ఆపమని, సమ్మెను ఇంకా ఉధృతం చేస్తామని హెచ్చరించారు. భీమవరం నియోజకవర్గం తాడేరు గ్రామం హరిజనపేటలో జనంలోకి జనసేన ఇంటింటికి జనసేన కార్యక్రమాన్ని జనసేన పార్టీ అధ్యక్షుడు పెంటపాటి మురళీకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ సీనియర్ నాయకుడు బండి రమేష్ కుమార్ పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి జనసేన టీడీపీ సిద్ధాంతాలను వివరించారు. కరపత్రాలను పంచిపెట్టారు. ఒక్క ఛాన్స్ అంటూ తిరిగిన జగన్మోహన్ రెడ్డి ఓటు వేసి గెలిపించినా ప్రజలు ఇప్పుడు నానా ఇబ్బందులు పడుతున్నారని బండి రమేష్ మండిపడ్డారు. ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు వివాదంలో బీఆర్ఎస్పై బీజేపీ ఎమ్మెల్యేలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మండిపడ్డారు. అన్నదాతలపై జరిగిన లాఠీచార్జిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. దిలవర్పూర్ ఇథనాల్ పరిశ్రమ నిర్మాణానికి ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి బాధ్యత వహించాలన్నారు. పరిశ్రమ నిర్మాణానికి భూసేకరణ చేపట్టింది మహేశ్వర్ రెడ్డి, ఆయన అనుచరులేనని, వాళ్లు తప్పు చేసి తమపై బురద చల్లుతున్నారని ఆరోపించారు. ఆదిలాబాద్ జిల్లా చిన్నమన్నూరు గ్రామ శివార్లోని చిరుత సంచారం కలకలం రేపింది. వారం రోజులుగా ఇదే ప్రాంతంలో తిరుగుతున్న చిరుత వరుసగా ఆవులపై దాడి చేస్తుంది. దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. అర్ధరాత్రి పెందూరు మారుతి తన చేన్లోని కట్టేసిన ఆవుపై చిరుత దాడి చేసి హతమార్చింది. దీంతో గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ప్రజలెవరూ బయటకు రాకూడదని అటవీశాఖ అధికారులు హెచ్చరించారు. ఛత్తీస్గఢ్లోని కాంకేర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పంకజూర్ పంచాయతీ మాజీ అధ్యక్షుడు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు అసీం రాయ్ని మావోయిస్టులు కాల్చి చంపారు. దీంతో ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డిని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఇటీవలే శస్త్రచికిత్స చేయించుకున్న మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మంత్రి కోమిటిరెడ్డిని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. గోదావరి నుంచి ఇసుకను తరలించే లారీలను నియంత్రించాలని అధికారులకు మంత్రి సీతక్క ఆదేశించారు. అధిక లోడ్తో వచ్చే లారీలను రోడ్లపైనే గుంతలు ఏర్పడి ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. మేడారం జాతర దృష్ట్యా ఇసుక లారీల వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆమె తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఓవర్లోడ్తో వచ్చే లారీలను అనుమతించకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మేడారం జాతర పనుల విషయంలో అలసత్వం వహిస్తే సహించేదే లేదన్నారు. అధికారులైతే ఇంటికి, కాంట్రాక్టర్లైతే బ్లాక్ లిస్టులోకి వెళ్తారని సీతక్క హెచ్చరించారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా గోగిశెట్టి నరసింహారావును నియమిస్తూ టీడీపీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కార్యకర్తలు నంద్యాలలోని గోగిశెట్టి నరసింహారావు ఇంటి ముందు సంబరాలు జరిపారు. బాణసంచా కాల్చి కేక్ కట్ చేశారు. తనను రాష్ట్ర కార్యదర్శిగా నియమించినందుకు జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ప్రధాన కార్యదర్శి లోకేష్కు గోగిశెట్టి నరసింహారావు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీకి సైనికుడిగా ఉంటూ పార్టీ విజయానికి కృషి చేస్తానని గోగిశెట్టి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో నంద్యాల జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ కైవసం చేసుకునే విధంగా కృషి చేస్తానని వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లాలోని కలెక్టర్ కె శశాంక్కు జిల్లా అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. జిల్లాలోని కలెక్టర్గా విధులు నిర్వహించిన శశాంక్ ఇటీవలే బదిలీ అయ్యారు.
దీంతో జిల్లా అధికారులు ఆయనకు సాదరంగా వీడ్కోలు పలికారు. కలెక్టర్గా శశాంక్ సేవలు ఎనలేనివని అధికారులు కొనియాడారు. వివిధ శాఖల్లో పనిచేస్తున్న అధికారుల సహకారంతోనే అభివృద్ధి పనులు చేశామని శశాంక్ అన్నారు. ఈ జిల్లాలో పనిచేసే అవకాశం లభించడం అదృష్టమన్నారు. తనకు ఇంతగా సహకరించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్ఎస్ నేతలను ఐపీసీ 390 సెక్షన్తో కాంగ్రెస్ వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు పోల్చారు. కాంగ్రెస్ హామీలను 420తో పోల్చిన కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్గా ఎమ్మెల్యే నాగరాజు ఈ కామెంట్స్ చేశారు. పాలకుర్తి నియోజకవర్గంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దారి దోపిడీ దొంగల ప్రభుత్వాన్ని సెటైల్ వేశారు. తెలంగాణ ప్రజలు దోపిడీ దొంగలను తరిమికొట్టాలని ఎద్దేవా చేశారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని మాట్లాడుతూ కాంగ్రెస్ అంటేనే ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వమన్నారు. ఎన్నికల ప్రచారంలో నిరుద్యోగుల తల్లిదండ్రులు బాధలు విన్నామని చెప్పారు. వారి సమస్యలు తీర్చే విధంగా కృషి చేస్తానని యశస్విని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో కొమ్మిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెం పోలీస్ ఐలాండ్ సెంటర్లో ఆటో డ్రైవర్లు నిరసన చేపట్టారు. ఈ సమ్మెకు జనసేన పార్టీ తాడేపల్లిగూడెం ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ మద్దతు తెలిపారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం సదుపాయం అనేది ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అని అన్నారు. జనసేన టీడీపీ అధిష్టానం దృష్టికి విషయం తీసుకెళ్లి ఆటో డ్రైవర్లకు బాధ్యతగా నిలుస్తామన్నారు. ఖమ్మం జిల్లా భద్రాచలం కేసీఆర్ ప్రభుత్వ స్థలంలో కొందరు అక్రమంగా గుడిసెలు వేశారు. దీంతో రెవెన్యూ అధికారులు ఖాళీ చేయించే ప్రయత్నం చేశారు. దీంతో గుడిసెవాసులు అధికారులు సిబ్బందిని అడ్డుకుని వారితో వాగ్వాదానికి దిగారు. తమకు ఉండడానికి ఇల్లు లేదని, స్థలం కానీ డబుల్ బెడ్రూమ్ కానీ కేటాయించాలని నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు ఈ స్థలానికి ఆనుకుని ఉన్న గిరిజన ఆశ్రమ పాఠశాలకు సంబంధించి ఉపాధ్యాయులు విద్యార్థులను సంఘటనా స్థలానికి చేరుకొని ఇది పాఠశాలకు సంబంధించిన స్థలమని, ఎవరు ఆక్రమించినా ఊరుకునేదే లేదని చెప్పారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో తహసీల్దార్ శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకొని అక్కడ కాలనీవాసులతో మాట్లాడారు. ఇక తగు చర్యలు తీసుకుంటామని నచ్చచెప్పడంతో ఆందోళన విరమించారు. వైసీపీ ప్రభుత్వంలో వాణిజ్య వ్యాపారస్తులు తీవ్రంగా నష్టపోయారని, వారిని అన్ని విధాలా ఆదుకున్న ఘనత టీడీపీకే దక్కుతుందని మాజీ మంత్రి నారాయణ అన్నారు. నెల్లూరు నగరంలోని వాణిజ్య సముదాయాలైన కాపు వీధి, చిన్నబజార్ ప్రాంతాల్లో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. వ్యాపార రంగం బాగుంటేనే అభివృద్ధి బాగుంటుందని, రాష్ట్రంలో వ్యాపారస్తులు స్వేచ్ఛగా న్యాయంగా తమ వ్యాపారాలు చేసుకునే పరిస్థితి లేదని నారాయణ మండిపడ్డారు. వైసీపీకి దోచుకోవడం దాచుకోవడం ఎక్కువైపోయాయని, ప్రజలు వైసీపీని తరిమి కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని నారాయణ ఆరోపించారు. నూజివీడు సబ్ జైల్లో ఉన్న టీడీపీ కార్యకర్తలను విజయవాడ ఎంపీ కేశినేని నాని పరామర్శించారు. తిరువూరు టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో జరిగిన పట్టణంలో తన సానుభూతి పరులు ముగ్గురిపైన కేసులు పెట్టారని కేశినేని నాని తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు 500 కోట్ల కొనుగోలు చేశారని నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆరోపించారు. ఇందుకూరుపేట మండలంలోని వైఎస్ఆర్ పెన్షన్ కానుక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విద్యార్థులకు ప్రభుత్వ జాబులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్పై ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఓవైపు బీజేపీతో, మరోవైపు కాంగ్రెస్తో పొత్తుల కోసం మాట్లాడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఇన్నేళ్లు కనిపించిన టీడీపీ నేతలు ఎన్నికల సమయాల్లో జనాల్లోకి వచ్చి అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. అక్రమంగా సంపాదించిన లక్షల కోట్ల రూపాయలు కొంత డబ్బుతో ఓట్లు కొనుగోలు చేయాలని చూస్తున్నారని ప్రసన్నకుమార్ రెడ్డి ఆరోపించారు. రైతులు మిర్చిని శుభ్రం చేసి తేమ లేకుండా తీసుకొస్తే మంచి ధర లభిస్తుందని వరంగల్ ఉమ్మడి జిల్లా మార్కెటింగ్ జాయింట్ కలెక్టర్ మల్లేశం తెలిపారు. అంతర్జాతీయంగా ఎగుమతులు లేకపోవడంతో మిర్చి ధర తగ్గిందని చెప్పారు. దీనికి తోడు మిర్చి నాణ్యత కూడా సరిగా లేదని, నాణ్యమైన మిర్చికి మార్కెట్లో 20,000 రూపాయల క్వింటాల్ పలికిందని తెలిపారు. కొంచెం తక్కువ నాణ్యత ఉన్న మిర్చి 17,000 నుంచి 18,000 రూపాయల ధర పలుకుతుందని మల్లేశం చెప్పారు. మార్కెట్కు వచ్చే ముందు రైతులు ధర తెలుసుకొని మిర్చి తీసుకొని రావాలని సూచించారు. అరేబియా సముద్రంలో అల్పపీడన ప్రభావంతో నిన్న రాత్రి నుంచి చెన్నై పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. గత అర్ధరాత్రి నుంచి తిరుపతి, తిరుమల, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ ఉదయం నుంచి తిరుమలలో కురుస్తున్న వర్షాలకు భక్తులు తీవ్ర అవస్థలు పడ్డారు. శ్రీవారి దర్శనం అనంతరం ఆలయం వెలుపల వర్షం కురుస్తుండటంతో భక్తులు తడుస్తూనే షెడ్ల కిందకి పరుగులు